పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడవైన మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు పరమ తండ్రి, అబ్రహాము దేవుడవు, ఇసాకు దేవుడవు, యాకోబు దేవుడవు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తరాలు మారిన, కాలాలు గడిచిన మీ నిబంధనను మరువని నమ్మకమైన దేవుడవు నీవని కొనియాడుతున్నాం. ప్రభువా, ఆనాడు హోరేబు కొండ మీద మండే పొదల నుండి మోషేకు మిమ్మల్ని మీరు ఎలాగైతే ప్రత్యక్షపరుచుకున్నారో ఈ ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మా కట్టి దర్శనాన్ని ప్రసాదించండి. మీ పరిశుద్ధాత్మను మేము గ్రహించి మోషే వలె భయభక్తులతో మీ సన్నిధిలో నిలబడగలిగే కృపను దయచేయండి. అయ్యా, మా హృదయాలను మీ వాక్యము కొరకు సిద్ధపరచండి. లోకపు ఆలోచనలను మా నుండి దూరము చేసి మీ స్వరమును వినే చెవులను మాకు అనుగ్రహించండి. నాడు మోషేను సామాన్య కాపరి నుండి గొప్ప నాయకుడిగా ఎలా మార్చారో ఈరోజు ఈ వాక్యము ద్వారా మా జీవితాలను కూడా నూతనంగా మార్చమని వేడుకుంటున్నాం. మాట్లాడుచున్న నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. మా మధ్య మీ పరిశుద్ధాత్మ సంచారము ఉంచమని వేడుకుంటున్నాం. అయ్యా, వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయములో ఈ వాక్యము ఫలించి వారాత్మీయ ఎదుగుదలకు తోడ్పడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఒక్క క్షణము ఊహించుకోండి. మీరు ఒక నిర్జనమైన అరణ్యములో ఉన్నారు. చుట్టూ నిశ్శబ్దము, పైన మండుతున్న ఎండ. అకస్మాత్తుగా ఒక పొద మండుతుంది, కానీ అది కాలిపోవడం లేదు. ఆశ్చర్యముతో మీరు దగ్గరకు వెళుతుంటే ఆ మంటల మధ్య నుండి ఒక స్వరము మీ పేరు పెట్టి పిలుస్తుంది. ఆ స్వరము ఎవరో తెలుసా? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. అవును ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించుకోబోయే నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనము కేవలం ఒక దేవుని పరిచయం మాత్రమే కాదు, అది భయము, భక్తి మరియు బాధ్యతల సమ్మేళనము. భయము ఎందుకు? సర్వశక్తిమంతుడైన దేవుని తేజస్సును చూడగానే మోషే ముఖము కప్పుకున్నాడు. పాపి అయిన నరుడు పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడలేడు అనే సత్యాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. నిశ్చయత ఏమిటి అనంటే, దేవుడు తనను తాను అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అని పరిచయం చేసుకున్నాడు. అంటే ఆయన వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు. తరాలు మారినా తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ మారదు అని చెప్పడమే ఈ పరిచయం వెనుక ఉన్న మర్మము. మొన్నటి వరకు గొర్రెలు కాచుకునే సామాన్య కాపరిగా ఉన్న మోషేను ఒక జాతిని విడిపించే గొప్ప నాయకుడిగా మార్చిన ఆ పరిశుద్ధ దర్శనము గురించి ఈరోజు మనము లోతుగా పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, దైవదాసుడైనటువంటి మోషే తన మామ అయినటువంటి ఇత్రో గొర్రెల మందను మేపడానికి మిద్యానులో ఉన్నాడు. ఆయన గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక దృశ్యము కనపడింది. ఒక పొదలో మంటలు వస్తూ ఉన్నాయి. పొద కాలిపోతుంది, కానీ పొదంతా కూడా అంతరించి పొద అంతా కూడా కాలిపోలే. అక్కడొక మంట వస్తుంది. ఆ మంట ఆ పొదను దహించి వేయలేదు. ఆ మంట అలా వస్తూ ఒక వింతలాగా కనబడింది. ఏంటి వింత? ఎక్కడైనా ఒక చోట మంట వచ్చింది అంటే ఆ చెట్టైనా లేకపోతే అక్కడ నిలబడినటువంటి ఏ వస్తువైనా ఏదైనా కాలి కొద్దిసేపటికి బూడిదైపోతుంది. ఇక్కడేంటి మంట వస్తుంది, కానీ
వెలుగు వస్తుంది కాని ఇదేమీ కాలిపోవట్లేదే అని ఇది చూద్దామని దగ్గరికి రాబోతే దేవుడు మాట్లాడాడు, మోషే, నువ్వు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, ఈ స్థలము పరిశుద్ధమైనదని చెప్పాడు. అప్పుడు ఆ శబ్దాన్ని విన్న మోషే భయపడి ఎవరు అని అడుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే ఆ పొదల నుంచి వస్తున్న ఆ యొక్క వెలుతురును చూడటానికి, అందులో దేవుని ప్రత్యక్షతను చూడటానికి ముఖము లేకపోతే దేవుని వైపు చూడబెరిచెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉంది. ఆలోచించండి ప్రియులారా, భయపడ్డాడు, చూడ్డానికి ధైర్యము చేయలేకపోయాడు. కాని దేవుడు మాట్లాడుతూ చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పాడు. ఈరోజు కొన్నిసార్లు దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు సేవకుని ముఖాన్ని కూడా ధైర్యంగా చూడలేరు. కొంతమందిని నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. ఏదైనా సూటిగా చెప్పినప్పుడు ముఖాన్ని సూటిగా చూడలేరు. అంటే అంత పాపము దాగి ఉంది అనంటే నేను అనుకునేవాడిని, ఒక సేవకునినే ముఖాముఖిగా చూడలేక సేవకునితోనే సంతోషముగా మాట్లాడలేని వ్యక్తి దేవునితో మాట్లాడటము సాధ్యమా? దేవుని ఎదుట నిలబడటము సాధ్యమా అని చాలాసార్లు అనుకునేవాడిని. ప్రియులారా, అయితే మోషే దేవుని ముఖము చూడుటకు భయపడ్డాడు. కాని 140వ సంకీర్తనలో దావీదంటాడు, నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలు చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. మరియు యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు జొచ్చియున్నాను, నా ప్రాణము ధారపోయకుము అని. అవును ప్రియులారా, ఈ తైలము చేత అభిషేకించేది అలనాడు రాజులని. కాని దావీదు అంటాడు, నన్నెవరైనా గద్దిస్తే నేను సరిచేసుకునే అవకాశాన్ని నాకిచ్చారు, నా తప్పేదో నాకు తెలియజేశారు కాబట్టి అది నాకు తైలాభిషేకముతో సమానము ప్రభువా అని మాట్లాడుతూ 8వ వచనములో అన్నాడు, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచున్నవి అని. అవును ప్రియులారా, దావీదంటాడు, నా కన్నులు నీ తట్టు చూచున్నవి. ఎందుకు అంత ధైర్యముగా దావీదు మాట్లాడాడు అంటే గద్దింపును స్వీకరించే స్వభావము కలిగినవాడు కాబట్టి. తండ్రికి తనిష్ఠుడైన కుమారుని గద్దించినట్లుగా గద్దిస్తాడు కాబట్టి ఈ మాటలన్నిటికీ విధేయుడైనటువంటి ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగిన దావీదంటాడు, నేను నీ తట్టు చూస్తున్నాను అని. ఇంతకు ఈ విషయం ఏంటంటే, యేసు వైపు చూచుట వలన ఏం మేలు ఉన్నాయని మనము చూస్తే చాలా ఉన్నాయి. ప్రియులారా, కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానము చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 22వ వచనము, బుద్ధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరే దేవుడును లేడు అన్న వచనము ప్రకారము ప్రియులారా, మొట్టమొదటి విషయము దేవుడు అంటున్నాడు, బుద్ధిగంతముల నివాసులారా అంటే భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, దేశమేదైనా, ప్రాంతమేదైనా, భాష ఏదైనా, ఉన్న చోటు ఏదైనా కావచ్చు. ఆయన అంటున్నాడు, బుద్ధిగంతముల నివాసులారా, నా వైపు చూస్తే నీకు ఏమి కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, యేసు వైపు చూచుట వలన రక్షణ. అవును, ఆయన కలువరి గిరిలో పొందినటువంటి ఆ ఘోరమైనటువంటి శ్రమలన్నీ తన కోసము కాదు, లోకములో నశించిపోయే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకే. చాలా మంది కూడా అడగొచ్చు, ఏంటి బ్రదర్, దేవుడు మనుషుల కొరకు చావడము, దేవుడు చావవలసిన అవసరము ఉందా అని. ప్రియులారా, ఒకప్పుడు మనిషిలో ఉన్న పాపము తీసివేయడానికి ఎడ్లను, మేకలను, గొర్రెలను బలిచ్చి ఆ రక్తమును భూమికి ఒలికించేవారు. ఎందుకు అలాగూ
అంటే తమ పాపము ఆ రక్తము భూమికి ఒలికించుట వల్ల పోతుంది అని ఒక నమ్మకము. ఈరోజు కూడా భూమి మీద అలాంటి ఆచారాలను మనము చూస్తూనే ఉన్నాము కదా. అయితే ఆదిమ దినాలలో ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ క్రమము వాళ్ళకు కూడా ఉండింది. కాని ఎప్పుడైతే దేవుడు దినాలు గడుస్తూ ఉన్నప్పుడు ఒక మనిషి పాపమునకు ఎడ్లదో మేకల రక్తము కాదు కాని పవిత్రుడైనటువంటి మానవుని రక్తము చిందించాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఉన్నారా ఎవరైనా అని చూస్తే భూమి మీద ఏ ఒక్కరు లేరు ప్రియులారా. అప్పుడు దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వల్ల దేవాది దేవుడైనటువంటి ఆయనను దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన జన్మలో, జీవితంలో, మరణములో పరిశుద్ధతను కలిగి ఆ పవిత్రమైన రక్తము చిందించట వలన మన పాపములను కడిగివేశాడు. ఆ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ ద్వారా సర్వ మానవాళి పాపములు తుడిచివేయబడ్డాయి. ప్రియులారా, ఇప్పుడెందరైతే ఆయనను దేవుని కుమారునిగా అంగీకరిస్తున్నారో వారందరి జీవితాల్లో ప్రియులారా రక్షణ దయచేసేవాడుగా ఉన్నాడు. ఎలాగో పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37 నుంచి 39 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనక తీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అన్న వచనముల ప్రకారము ప్రియులారా ఆయన అన్నాడు కదా, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. అయితే వెనుక తీసిన ఎడల యేసు ప్రభులవారు లూకాసు వార్తలో మాట్లాడుతూ అంటాడు కదా, నాగటి మీద చెయ్యి పెట్టినవాడు వెనుక చూడకూడదని. అవును ప్రియులారా, యేసు ప్రభులవారు దేవుని కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడని విశ్వసించేవాడు శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో వెనక తీయువాడైతే తన ఆత్మను అతను కోల్పోతాడు. అందుకే వెనక తీయు వారము కాము గనుక ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రియులారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వైపు చూచుట వలన ఆత్మను రక్షించుకునే వారము. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనములో ఈ విధముగా సెలవిచ్చాడు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరే నామమున రక్షణ పొందలేమనెను. నామము అనగా పేరు. ఏ పేరులో రక్షణ లేదు, కాని ఆ పేరులో ఎందుకు రక్షణ ఉంది అనంటే యేసు క్రీస్తు అనే పేరుకు అర్థము అభిషిక్తుడైన రక్షకుడు. ఆయన తండ్రి చేత అభిషేకింపబడిన రక్షకుడు. ఆయన సర్వ మానవాళిని రక్షించువాడు, ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడైన దేవుడు. అందుకే యేసు వైపు చూచుట వలన రక్షణ దయచేసే దేవుడు. ఈరోజు మనమందరము ఒకప్పుడు లోకములో రకరకములైన వాటి వైపు చూస్తూ ఉన్నవారము. ఎప్పుడైతే ఆ మహిమాన్వితుడైన దేవుని వైపు చూశామో, ఆ ప్రేమ, ఆ త్యాగాన్ని మనము రుచి ఎరిగాము, రక్షించబడ్డాము. మనం ఈరోజు మనకున్న ధైర్యము ఏంటి అంటే, ఈ ఆత్మ ప్రభు సన్నిధానికి ఏ రోజైనా వెళ్తుంది, ఆయనను కలుసుకుంటుంది అన్న నిరీక్షణ. అందుకే ప్రియులారా, మొదటి విషయము యేసు వైపు చూస్తే రక్షణను దయచేస్తాడు. రెండవది దేవుని వైపు చూస్తే ఏమి కలుగుతుంది అనంటే 145వ సంకీర్తన 15వ వచనాన్ని గనుక మనము చూసినట్లయితే, సర్వజీవుల కన్నులో నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు అన్న వచనము ప్రకారము ఎంత మంచి మాట ప్రియులారా. అక్కడ అన్నాడు కదా, సర్వజీవుల కన్నులు జీవించే సర్వ మానవాళి ఆయన వైపు చూచుట వలన ఏమన్నాడు, తగిన కాలమందు నీవు వారికి ఆహారము
దయచేదువు. ఆ రకంగానే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని గనక మనము చదివితే ప్రియులారా, అక్కడ 2 రకాలైనటువంటి ఆహారాల గురించి దేవుడు ప్రస్తావించడం జరిగింది. ఒకటి క్షయమైనది, రెండవది అక్షయమైన ఆహారము. క్షయమైన ఆహారము ప్రియులారా ప్రతిరోజు మనము తింటూ ఉన్నాము. ఉదయము తింటే మధ్యాహ్నము మరలా ఆకలి పడుతుంది, మధ్యాహ్నము తింటే రాత్రికి ఆకలి పడుతుంది. సరే, తిన్నదంతా లోపల ఏమైంది అనంటే అది బహిర్భూమిలోనికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఈ క్షయమైన ఆహారము గురించి మాట్లాడటంలో ప్రియులారా, ఈ క్షయమైన ఆహారము దేవుని వైపు చూడని వారు కూడా పొందుకుంటూ ఉన్నారు. లోకంలో చాలా మందికి ఆహారము దొరుకుతూ ఉంది, కానీ మనకు దొరికే ఆహారము ఏంటంటే అక్షయమైనది. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 55-56 వచనాలను మనము ధ్యానించినట్లయితే, నా శరీరమును తిని నా రక్తమును పానీయము చేయవాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను లేపుతాను అన్న వచనము ప్రకారము మనము పైకి అనగా పరమునకు లేపబడతాం. ప్రియులారా, ఈ ఆహారము ఆయన వైపు చూసిన బిడ్డలకు, ఎవరికి అనంటే రక్షించబడిన బిడ్డలకే దొరికే ఆహారము. ఇది మందిరానికి వచ్చిన వారందరూ ఈ ఆహారములో పాలు పొందుతారు. చూడండి, ఎవరైతే తమ పాపలమని గ్రహించి పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొంది ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఉంటారో వారు ఆయన రక్తాన్ని పానీయము చేస్తారు, వారు ఆయన శరీరాన్ని భుజిస్తారు. అది నిత్య జీవమిచ్చే అక్షయమైన ఆహారము. ఈరోజు ప్రియులారా, ప్రభుల వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోక ముందు ఆ చివరి దిన విందులో తన శిష్యులైన వారందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకై చిందింపబడుతున్న నా రక్తము అని. అవును ప్రియులారా, నా శరీర రక్తములను మరణము వరకు పానీయము చేయడే అని సెలవిచ్చాడు. ప్రియులారా, ఈరోజు మనము భుజిస్తున్న ఆహారము అది పనికిరానిదిగా, అది బహిర్భూమిలోనికి వెళ్ళేది కాదు, పరమునకు తీసుకొని వెళ్ళే ఆహారము. అందుకే యేసు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది, యేసు వైపు చూస్తే ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు. ఏ ఆహారము అంటే నిత్య జీవమును కలుగజేసే అక్షయమైన ఆహారము, స్థిరముగా ఉండే ఆహారము, శాశ్వతమైన ఆహారము. మూడో విషయాన్ని ఈరోజు మనము గమనించినట్లయితే, యేసు వైపు చూస్తే మనకేమి కలుగుతుందో 34వ సంకీర్తన 5వ వచనాన్ని చూస్తే, వారాయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ప్రియులారా, 5వ వచనములో ఆయన అంటున్నాడు, వారాయన తట్టు చూడగా వారికేమి కలిగిందంటే వెలుగు కలిగింది. మనము నిర్గమకాండము 10వ అధ్యాయము 20-25 వరకు చదివితే, ఐగుప్తు దేశమందంతటా 3 దినాలు కటిక చీకటి, అంటే మనిషి మనిషిని గుర్తుపట్టలేని, చూడలేని భయంకరమైనటువంటి చీకటి. కాని ఇశ్రాయేలు పాలెములో వెలుగు ఉందండి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో కూడా ఇప్పుడు పాపము రాజ్యమేలుతుంది. వావి వరసలు లేకుండా, పెద్ద చిన్న తారతమ్యము లేకుండా లోకమంతా పాపపు ఊబిలో ఉండిపోయింది. కాని ఎప్పుడైతే మనం ఆయన వైపు చూసామో రక్షించబడ్డాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, రక్షింపబడిన మనము వెలుగుకరమైన ఆయన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాం. వెలుగు అనేది ఆయన అడుగు జాడలలో నడవడము. అందుకే అక్కడ అన్నాడు కదా, ఆయన తట్టు చూడగా ఏమి కలిగిందంట, వెలుగు కలిగెను అని రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, లోకములో ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒక చీకటి ఉండనే ఉంది. ఏ వ్యక్తిని చూసినా దావీదు గారిని పోల్చుకుంటే ఆయన పడిపోయాడు, బలవంతుడైన సంసోనును చూసుకుంటే ఆయన కూడా పడిపోయాడు. ఇలాగూ అందరిని మనము చెప్పుకుంటూ వస్తాము. కానీ చీకటి లేని అత్యంత వెలుగుకరమైనటువంటి పరిస్థితి పరిశుద్ధుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన వైపు చూస్తే మన పాపపు బ్రతుకులు మార్చబడి వెలుగులో మనము నడుస్తాం. చీకటిలో నడిస్తే ఖచ్చితంగా
వేగంగా మనము నడవలేము. ఆలోచించి అడుగులు వేస్తాము. తొట్రుపాటు పడే ప్రమాదముంది కాని వెలుగులో నడిచేవాడు చాలా చక్కగా నడుస్తాడు. అలాగే పాపములో ఉన్నవాడు ప్రతి విషయమందు ఆలోచిస్తాడు, భయపడతాడు. నీతి కలిగిన వారు, అందుకే కదా జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు కదా, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందిరని. అవును ప్రిలారా, దేవుని వైపు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది. చివరిగా ఒక్క మాట చెప్పి నేను నా ధ్యానాన్ని ముగిస్తాను. ఆయన వైపు చూస్తే మనకేమి కలుగుతుందో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూద్దాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్వశమున ఆసీనుడయ్యున్నాడు అన్న వచనము ప్రకారము 4వది, ప్రియ సహోదరి సహోదరుడా, యేసు వైపు చూచిన ఎడల విశ్వాసమును కొనసాగించుకుంటాం, విశ్వాసాన్ని కొనసాగిస్తాం. అందుకే అక్కడ వ్రాయబడింది చూడండి, యేసు వైపు చూచుచు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, అంటే పరలోకాన్ని ప్రవేశించే ఆనందము కొరకై ఏమి వస్తాయి అనంటే అక్కడ చెప్పబడిన మాట, అవమానముందే సిలువను సహించాడు, దేవుడి కుడి పార్వశమునందు ఆసీనుడయ్యున్నాడు. విశ్వాస జీవితంలో నిందలు వస్తాయి, అవమానాలు ఎదురైతాయి. అందుకే ఆయన అన్నాడు కదా, యేసు వైపు చూస్తే సహించి మనము ముందుకు వెళతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము పడిపోయేది ఎప్పుడు అంటే యేసు వైపు చూడనప్పుడే. పాస్టర్ గారిని చూడొద్దు, శ్రమలో ఉన్న విశ్వాసులను చూడొద్దు, ప్రభు వైపు చూడాలి. ఎన్ని నిందలు వచ్చాయండి ఆయనకు. సమాజ మందిరంలో మాట్లాడుతూ ఉంటే 100 మంది గుంపు కూడి ఉన్నారండి. వారు ముందు ఏమన్నారో తెలుసా? యేసు ప్రభుల వారిని మేము వ్యభిచారులకు పుట్టిన వాళ్ళము కాదు అన్నారు. అంటే నువ్వు అలాగు పుట్టావు అని. ఎంత అవమానకరమైన మాట. అనేక చోట్ల ఆయన ద్వారా మేలులు పొందిన వారు ఆయన్ను వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయారు, విడిచిపెట్టారు. ఆయన జీవితమంతా నిందలు, అవమానాలు, బాధలు. 12 మంది హృదయానికి దగ్గరగా ఉన్నారులే అని అనుకుంటే శ్రమ రాగానే ప్రియ సహోదరి సహోదరుడా, వారందరూ వదిలిపెట్టేసి ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. ఎన్ని బాధలు ఉన్నాయో కదా. అందుకే యేసు వైపు చూస్తే మనకెదురయ్యే ప్రతి బాధకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఎన్నో అవమానాలను, హేళనలను ఆయన సహించాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే యేసు వైపు చూస్తే మన విశ్వాసము ఏమవుతుంది అంటే కొనసాగుతుంది. మనం ఏదైనా బాధ రాగానే ఎంతసేపు మనల్ని చూసుకుంటాము, నాకు ఎంత బాధ వచ్చిందో అని. కానీ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పొందిన బాధల ముందు, శ్రమల ముందు, నిందల ముందు, అవమానాల ముందు మనము పొందే శ్రమలు ఏమాత్రము ఎన్నతగినవి కాదు కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు జాగ్రత్తగా విను. యేసు వైపు చూచుట వలన రక్షణ మనకు దొరుకుతుంది. ఆయన వైపు చూచుట వలన ఆహారము లభిస్తుంది. ఆయన వైపు చూచుట వలన మనం వెలుగులో నడుస్తాం. ఆయన వైపు చూచుట వలన మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలుగుతాం. కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఆందోళన పడాల్సిన పని లేదు. ఆయన వైపు చూసిన శిష్యులందరూ కూడా ధన్యులయ్యారు, హతసాక్షులయ్యారు. ప్రభు యొక్క కుడి పార్వశమందు ఆసీనులై ఉన్నారు. ఆయన వైపు చూస్తే మనము పరమునకు చేర్చబడతాం, యుగయుగాలు ఆయనతో ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను అలాంటి విశ్వాసము కలిగి మన జీవితాలను ముందుకు కొనసాగించుట కొరకు కొన్ని నిమిషాలు ఆయన పాద సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని మోకరించి, వీలైతే మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని ఈ ఆరాధనలో నాతో పాటు ఏకీభవించండి. నీ
నన్ను పిలిచిన స్వరము నేనే నీ తండ్రి దేవుడను అని పలికిన వాక్యము అబ్రాహాము దేవుడవు నీవే, ఇస్సాకు ఆశ్రయము నీవే, యాకోబు తోడుగా నడిచిన దేవుడవు నీవే. నీ మహిమా వెలుగులో నా హృదయం కరిగిపోగా, నీ పవిత్రత ఎదుట నా ఆత్మ వణికెను ప్రభువా. నీ మహిమా ఎదుట నా ముఖమును కప్పుకుంటాను, నీ సన్నిధిలో నేను మౌనమై నిలుచుంటాను. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నీవే ప్రభువా. తరతరాల దేవుడవు నీవే, యుగ యుగాల తండ్రివి నీవే. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వైపు చూస్తే మనకు ధైర్యం వస్తుంది, ఆహారము లభిస్తుంది, మారు మనసు లభిస్తుంది, క్షమాగుణము లభిస్తుంది. మన విశ్వాస జీవితంలో ఎలాంటి పోరాటాన్నైనా మనం ఎదుర్కొంటాము. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరున్న స్థితిలోనే ఆ విధముగానే వీలైతే మోకరించి లేదా కూర్చొని మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం నా తండ్రి, మరొక మారు మీ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. ప్రభువా, ఈ లోకములో ఎవరి వైపు చూసినా మా జీవితము ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. కానీ ఈ లోకానికి వచ్చిన రక్షకుడైన మా ప్రభువైన యేసు వైపు చూడటానికి మేము వెరవక, భయపడక, ఆలోచించక చూడగలిగితే రక్షణ, అక్షయమైన ఆహారము, వెలుగుకరమైన మార్గములో మా ప్రయాణము, మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటామని మీరు మాతో చెప్పిన విలువైనటువంటి పరలోకపు సంగతులను బట్టి కృతజ్ఞతా వందనాలు. ప్రభువా, అవమానాలు సైతము ఆనందముగా మార్చగలిగిన దేవుడవు. ఇదిగో నా తండ్రి, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఇప్పటి వరకు ఎవరెవరి వైపు చూసి అలసిపోయారో, అవమానపరచబడ్డారో, దయతో తమ చూపును మార్చుకొని జీవాధిపతివైన మీ వైపు చూడటానికి సహాయం చేయండి తండ్రి. ప్రకటింపబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలింపజేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగజేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైనటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మా మనవులన్నీ కూడా మా ప్రియ ప్రభువైన కుమారుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో మీ పాద సన్నిధిలో ఉంచుతుండగా వాటన్నిటినీ మీరు అంగీకరించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఆ రీతిగానే ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డల కుటుంబాలతో కూడా మీరుండి అయ్యా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రభువా, నేను గాయపరచువాడను స్వస్థపరచువాడనై ఉన్నానని సెలవిచ్చిన దేవా, నీవు స్వస్థపరచు యెహోవావు అని ఈరోజు ప్రత్యేకముగా అనారోగ్యముతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ
న్యాస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ మరియు 17 ఏళ్ల యశస్వినులను మీరు తాకండి. వారి శరీరంలో ఉన్న ప్రతి చెడు కణమును మీ పరిశుద్ధ నామంలో నిర్మూలించి బిడ్డలకు స్వస్థతను కలుగజేయండి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతిలను జ్ఞాపకం చేసుకోండి. వారి కిడ్నీలను మీరు నూతనపరచండి. దేవ, పక్షవాతముతో కృషించిపోతున్న సూర్యరావు, రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లను బలపరచండి. పడిపోయిన వారి అవయవాలకు తిరిగి నీ శక్తినిచ్చి వారు లేచి నడిచే కృపను దయచేయండి. అయ్యా, గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబెస్టియన్, ఆనందరావులను స్వస్థపరచండి. వారి హృదయ స్పందనలను సరిచేయండి. అయా, అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానిని లేవనెత్తండి. తెలియని వ్యాధులతో బాధపడుతున్న రత్న, అనితలను, బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలను తాకండి. 10 ఏళ్లుగా భయముతో ఒంటరి జీవితము గడుపుతున్న సజిత్కు నీ శాంతినివ్వండి. అయ్యా, కీళ్లవాతముతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నం, హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మి, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న మరో సహోదరి, అపవిత్రాత్మలతో పీడించబడుతున్న అఖిలను, పార్వతిని నీ రక్తపు కోటలో భద్రపరచండి. కంటి సమస్యలతో ఉన్న సుదర్శనను, లివర్ ఇన్ఫెక్షన్తో ఉన్న జయమ్మను, కడుపులో గడ్డతో ఉన్న మందులు, ఇంటెస్టైన్ సమస్యలతో ఉన్న లావణ్యను నువ్వు ముట్టి సంపూర్ణ స్వస్థతనివ్వమని వేడుకుంటున్నాం. ప్రభువా, పేర్లు చెప్పబడని అనేకుల కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యమే. నువ్వు పొందిన దెబ్బల ద్వారా వీరందరికీ స్వస్థత కలుగునుగాక అని నీ నామములో ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ఫిబ్రవరి మాసములో వీరందరి జీవితాలు గొప్ప అద్భుతం జరగాలని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, రీతిగానే ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న, చేతి పనులు చేసుకుంటున్న ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించండి. వారున్న చోట వారు నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. అయ్యా, వారి యజమానుల దయను పొందుకున్నటకు కృప చూపండి. వారి అక్కరలు, అవసరాలన్నీ తీర్చి వారు చేస్తున్న ప్రతి పనిలో మీ తోడు, మీ సంరక్షణ, మీ కాపుదల ఉంచి బిడ్డలకు చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, ఈ దినము ప్రత్యేకంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.